ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపున్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడొకడుంటే అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వరా నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా? శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్వన స్ఫుట నటనారు రూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుడి తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణంశకోత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముత్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకెక్కింది ఏది ఎక్కింది? ధూర్జటిదెక్కింది. ఎందుకెక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు? తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువెందుకయా? ఎందుకొచ్చిన చదువు? పనికిరాని చదువు. నా కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసమని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునొచ్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్మ్యం, కాళహస్తీశ్వర శతకం. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా, ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి, గొడవ విరిగిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు. పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలంటారు. ఈ 5ంటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా, అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు, అపచారం.
అని ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే, భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటి ఏమిటంటే, దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితుడిని ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో, పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటిది పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను. మహాప్రభు, నా సొంతమేం కాదది. ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు. ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే, పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయన్నారు. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు. అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను. 2 పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3 ఆవు నెయ్యి, ఆవు నీతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు. మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా, అసలు ఆ అభిషేకం ఇలా తీసి ఉద్ధరణిలతో వేయచ్చా వేయకూడదా, దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం, దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు. వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని. ఇవి 5 మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడు అనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడం భుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి, మట్టా ఏమైనా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది. అమ్మో నా కొడుకుని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడడంలో. పెద్ద ఉపన్యాసం అక్కర్లా, ఒక్క ఉపమానం చెప్తే పట్టుకుంటారు. ఒక కంసాలి లేదా ఒక బంగారం కొట్టు యజమాని ఉన్నాడు. రాత్రి 9ంటికి ఒళ్ళు వణికిపోతోంది, 104 జ్వరం వచ్చేసింది. కొడుకుని పిలిచి, ఒరే లోపల ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా తాళాలు వేసి వచ్చేసేయి అన్నాడు. విపరీతమైన జ్వరం. ఇంటికి వెళ్ళిపోయాడు, దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు, ఔషధం వేసుకున్నాడు, పడుకున్నాడు. పొద్దున్న తెలివి వచ్చింది, జ్వరం తగ్గింది. రాత్రి కొడుకు తాళాలు సరిగ్గా వేశాడో లేదో భయం వేసింది. కొడుకుని పిలిచి, ఒరే రాత్రి తాళాలు వేశావా? వేసినట్టే ఉన్నాను నాన్నగారు అన్నాడు. వాడు వేసినట్టే ఏమిట్రా, వెళ్ళి చూసిరా అన్నాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసి వచ్చాడు. ఎరా ఉందా బంగారం అంతా? లేదు నాన్నగారండి. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత అసాధ్యం పనిచేశావురా. తండ్రి పరిగెత్తాడు, వెళ్ళి కొట్టు తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. గొలుసులు అక్కడే ఉన్నాయి, ఉంగరాలు అక్కడే ఉన్నాయి, కేయూరాలు అక్కడే ఉన్నాయి, వడ్డాణాలు అక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. ఏమిరా బంగారం లేదన్నావు? బంగారం ఎక్కడుంది నాన్నగారు? గొలుసులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, కేయూరాలు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, తాటంకాలు ఉన్నాయి, బంగారం ఏది? ఒరే బంగారం లేకుండా ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయిరా మూర్ఖుడా, ఆభరణాలే బంగారం రా. నాన్నగారు మీరు బంగారం ఉందో చూసి రమ్మన్నారు, ఆభరణాలు ఉన్నాయి, బంగారం లేదుగా. ఒరే ఆభరణం కాదురా, బంగారం లేని ఆభరణం ఎక్కడి నుంచి వస్తుంది? ఆభరణం లేకపోయినా బంగారం ఉంటుంది. బ్రహ్మం ఉంటే జగత్తు వస్తుంది, జగత్తుగా లేకపోయినా బ్రహ్మం ఉంటుంది. బ్రహ్మమే జగత్తుగా పరిణమించింది. జగత్తుగా కనపడినటువంటి ఈ విశ్వము
పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము వలన అంతటా బ్రహ్మముగా కనబడుతుంది. ఇక ఏమి ఎక్కడ భేదం ఉండదు, అంతటా ఉన్నది బ్రహ్మమే. నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను, మీరు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తారు. మాయ అంతా ఎక్కడుంటుందంటే ఇక్కడ నేను, అక్కడ మీరు నేనుని ఇలా చూపించినప్పుడు నువ్వు, ఈ నేను ఇక్కడ నేను, అక్కడ నేను నువ్వైపోయింది నా దగ్గరికి వచ్చేటప్పటికి. ఈ నేను ఆ నేను మధ్యలో నేను నువ్వు అవడంలో మాయంతా వచ్చింది. అలా కాకుండా అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మమే అని గుర్తెరిగిన నాడు అంతటా బంగారం ఒక్కటే కనపడుతుంది, నీకు ఆభరణములు లేవు. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కారణము. ఆ చిత్తశుద్ధికి ఏ ఫలాన్ని అపేక్షించినటువంటి విహిత కర్మాచరణము కారణము. దీని వలన ధర్మమునకు అర్థము కామము ముడిపడితే నీ ప్రయత్నం అక్కర్లేకుండానే ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చి మోక్షమిస్తాడు. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగక్కర్లేదు, ఈ 4 అడిగితే చాలని ఋషులే సంకల్పంలో ఇచ్చేశారు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని. అంత గొప్పవి పురుషార్థములు. పరమేశ్వరుణ్ణి అర్థించి మనం పొందాలి.